వాసవిమాత జన్మదినం సందర్భంగా పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన వాసవిమాత దర్శన్ పాల్గొన్న వారందరికీ సన్మానం చేపట్టి మహా అన్నదానం నిర్వహించడం జరుగుతోందని గుండా ప్రకాష్ తెలిపారు. అలాగే దేవాలయంలో విశిష్ట పూజ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ములుగు రోడ్లోని కన్యకా పరమేశ్వరి దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గుండా ప్రకాష్, ఆర్యవైశ్య పెద్దలు సాంబమూర్తి, అంచూరి శ్రీనివాస్, వీర మల్లయ్య, వీరన్న తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుండా ప్రకాష్, అంచూరి శ్రీనివాస్ మాట్లాడుతూ వాసవిమాత జన్మదినం సందర్భంగా పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన వాసవిమాత దర్శన్లో పాల్గొన్న వారందరికీ సన్మానం చేపట్టి మహా అన్నదానం నిర్వహించడం జరుగుతోందని, అలాగే దేవాలయంలో విశిష్ట పూజ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. పట్టణ ఆర్యవైశ్య సంఘం ఎంతో ప్రతిష్టాత్మకంగా టేకప్ చేసినటువంటి శ్రీ వాసవిమాత దర్శన్ దాదాపు ఇప్పటివరకు 1300 మందిని ప్రతి నెల క్రమం తప్పకుండా 4th సాటర్డే నాడు వారిని తీసుకొని వారి జీవితంలో మర్చిపోలేని విధంగా ఒక ఆధ్యాత్మిక యాత్రను జయప్రదంగా నిర్వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. శ్రీ వాసవిమాత దర్శన్లో పాల్గొన్నటువంటి భక్తులందరూ వాసవిమాత వైభవాన్ని నలుదిశలా చాటాలని, ఆమె మహిమలను అందరికీ తెలియపరచాలని, వాసవిమాత గొప్పతనాన్ని చెప్పాలని, వారందరికీ రేపటి దినం అమ్మవారి జయంతి నాడు వాసవి సేవారత్న అవార్డుతోటి సత్కరించడం జరుగుతూ ఉంది. ఈరోజు రేపు కార్యక్రమం లోపల అందరికి కూడా అన్నప్రసాదం అమ్మవారికి ఇవ్వటం, ఇక్కడ కుంకుమార్చనలు, విశిష్ట కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున అమ్మవారి ప్రాతకాల సమయంలోనే విశేష పూజలు కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. ఆర్యవైశ్య సోదరి మనందరూ కూడా తప్పకుండా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని, ప్రతి ఒక్కరూ అన్నప్రసాదం స్వీకరించి అమ్మవారి కృపా కటాక్షాల పాత్రులు కావాలని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. వైశాఖ శుద్ధ దశమి మన తెలుగు సంవత్సరం, అది వైశాఖ శుద్ధ దశమి. ఇంగ్లీష్ లేఖన ప్రకారంగా అయితే 18/5/2024 శనివారం రోజున అమ్మవారు 1008 జయంతి. ఇది 1008 జయంతి. దాన్ని మన వాసవిమాత దేవాలయంలో ఉదయం పూట 7 గంటలకు 108 కలశాల కుంకుమార్చనతో ప్రారంభమవుతుంది. 108 కుంకుమార్చన తర్వాత అమ్మవారికి విశేష అలంకరణ అనంతరం పునర్వసు నక్షత్ర హోమం, అంటే అమ్మవారు పునర్వసు నక్షత్రంతో జన్మించింది కాబట్టి పునర్వసు నక్షత్ర హోమం, అలాగే సామూహిక భక్తులు వచ్చినతోని కుంకుమార్చన, తర్వాత అన్నప్రసాద వితరణ మన ఆర్యవైశ్య పట్టణ సంఘం ఆధ్వర్యంలో, మరి మన గుండా ప్రకాశ్రావు అధ్యక్షతన పర్యవేక్షణలో అన్నప్రసాద వితరణ. దాదాపుగా ఒక 500 నుంచి 600 మంది భక్తులు మనకు ఏర్పాటు చేసుకుంటున్నాము. దాంట్లో ఇంకెక్కువైనా కానీ దానికి తగ్గట్టు కూడా ప్రిపరేషన్ కూడా జరుగుతున్నది. మనం ఆ ప్రకారంగా మనం రేపు అమ్మవారి జయంతి చేసుకుంటున్నాము. అలాగే సాయంత్రం పూట మనకి ఇక్కడ సత్యనారాయణ స్వామి కళ్యాణం, అంటే మనకు అన్నవరంలో ఎట్లయితే కళ్యాణం ఉంటుందో సాయంత్రం పూట మగా